హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అర్చన. మా వీడియోస్ని ఆదరిస్తున్న అందరికీ ముందుగా మా కృతజ్ఞతలు. ఈరోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్, నాచు మొక్కలను తినే ఆహారంలో చేర్చుకోమని పోషక ఆహార నిపుణులు సలహా కూడా ఇస్తున్నారు. అవును, కొన్ని నాచు జాతికి చెందిన మొక్కలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అటువంటి నాచు మొక్కల్లో ఒకటి స్పైరులినా. అత్యంత ఆరోగ్యవంతమైన శాకాహారం. మాంసాకృతులు అధిక మోతాదులో కలిగిన తొలి 5 ఆహారోత్పత్తుల్లో ఒకటి. ఇది మంచి నీటిలో పెరిగే ఒక రకమైన ఆకుపచ్చని నాచు. ఇది 350 కోట్ల సంవత్సరాల కిందటి నీటి మొక్క. దీనిలో 100 రకాలకు పైగా విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర పోషకాలు ఉన్నాయి. తల్లి పాల తర్వాత అన్ని పోషకాలు గల ఆహారం ఇదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ప్రపంచంలోని స్పైరులినా అత్యుత్తమ ఆహారం అని ఐక్యరాజ్య సమితి 1975లోనే చెప్పింది. పొందుతూ మరో కొంతమందికి ఉపాధిని కల్పించవచ్చు. స్పైరులినాను అధిక పోషక విలువలు కలిగిన ఆహారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. 20 గ్రాముల స్పైరులినాను టాబ్లెట్లు లేదా పొడి రూపంలో తీసుకుంటే 3 పూట్ల భోజనం ద్వారా సమానమైన శక్తి లభిస్తుంది. పోషకాహార లోపం కలిగిన గర్భవతులు, పిల్లలకు ఇది మంచి పోషకాహారం. షుగర్, క్యాన్సర్, హెచ్ఐవి రోగుల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది. కొలెస్ట్రాల్, కాల్షియం స్థాయిలను పెంచుతుంది. ప్రోటీన్ పాళ్ళు చాలా ఎక్కువ. అంతరిక్ష యాత్రికుల ఆహారంలోనూ స్పైరులినా ఓ ముఖ్య భాగం. తల్లి పాలతో పరిపాటిగా చూస్తున్న ఏకైక ఆహారం స్పైరులినా. ఈ సూపర్ ఫుడ్ మన దేశంలో చాలా మందికి తెలియని ఆహారంగా మిగిలిపోయింది. ఇప్పుడిప్పుడే శాస్త్రీయ పద్ధతిలో స్పైరులినాను పెంచేందుకు ఔత్సాహికులు ఆసక్తి కనబరుస్తున్నారు. స్పైరులినా పెంపకాన్ని ఎలా ప్రారంభించాలి అంటే, అందుబాటులో ఉన్న ఆధునిక పద్ధతులు ఏమిటి అంటే, మదర్ కల్చర్పై పూర్తిగా అధ్యయనం చేయాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది కూలీలు అవసరం లేకుండా స్పైరులినాను సాగు చేయవచ్చు అని యువ రైతులు నిరూపిస్తున్నారు. ముందుగా పొలంలో ఫాండ్స్ను నిర్మించుకోవాలి. అయితే చెరువులను నిర్మించుకునే ముందు దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఎటువంటి లీకేజీలు లేకుండా నాణ్యంగా ఉండేందుకు టర్ఫలిన్ షీట్లను ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాదు, సెన్సార్స్ మోటార్లను అమర్చుకొని స్పైరులినా కల్చర్ను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. సముద్రంలో పెరిగే నాచును శాస్త్రీయ పద్ధతిలో పెంచాలి అంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. సముద్రం నీరు ఎలా ఉప్పగా ఉంటుందో అదేవిధంగా చెరువుల్లో ఉప్పు నీరుని ఏర్పాటు చేసుకోవాలి. కళ్ళు ఉప్పును కలిపిన నీటితో పాటు స్పైరులినా పెరిగేందుకు వంట సోడా, వేప నూనె, సన్ఫ్లవర్ నూనెలను ఉపయోగిస్తున్నారు. ఇక నాచు మొక్కల సీడ్ను చెరువుల్లో వేసిన తరువాత అంటే వ్యవసాయంలో నష్టం లేని సాగు ఏదైనా ఉంది అంటే అది స్పైరులినా సాగు అని చెప్పవచ్చు. అయితే స్పైరులినా పెంపకంలో మార్కెటింగ్ అనేది పెద్ద ఛాలెంజ్. దీన్ని అనేక రకాలైన టాబ్లెట్లలో వాడుతున్నారు. అంతేకాదు, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది. ఇండియాలో ఉత్పత్తి అవుతున్న సగం విటమిన్ పౌడర్ల తయారీలో దీన్ని వాడుతున్నారు. విదేశాల్లో అయితే క్యాప్సిల్స్ గాను జ్యూసులు, బర్గర్లు, పిజ్జాల తయారీలో ఉపయోగిస్తున్నారు. మనం తీసుకునే 500 గ్రాముల ఆహారం వల్ల 30 నుంచి 40 పీవీ లభిస్తుంది. అదే స్పైరులినా రోజుకు 20 గ్రాములు తీసుకుంటే 70 పీవీ లభిస్తుంది. విదేశాల్లో దీనికి గిరాకీ ఎక్కువ ఉంది. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతుంది. భవిష్యత్తులో ఈ ఉత్పత్తులకు ఆదరణ ఈ స్పైరులినా పెంపకంలో ఆసక్తి కలవారు నెల్లూరు జిల్లాకు చెందిన యువ రైతు భరత్ను సంప్రదించి మెలకువలు తెలుసుకోవచ్చు. గమనిక, స్పైరులినా మార్కెటింగ్ గురించి తెలుసుకొని బయర్స్ కాంటాక్ట్ తీసుకున్న తరువాత మాత్రమే కల్టివేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. లేకపోతే మీ టైం అండ్ మనీ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కల్టివేషన్ గురించి ఆల్రెడీ ఈ కల్టివేషన్ ప్రారంభించిన యువ రైతుల వద్ద నుంచి సలహాలు, సూచనలు తీసుకొని పూర్తి అవగాహన అండ్ ట్రైనింగ్ తీసుకున్న తరువాత మాత్రమే ఈ కల్టివేషన్ అనేది ప్రారంభించండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాల్టి మన బిజినెస్ ఐడియా. ఇంకో కొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్.